ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ఎప్పుడూ కోరుకుంటానండి. ఈ మధ్య వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోతున్నాను, కొంచెం హెల్త్ బాగాలేదు, ఫీవర్గా ఉందన్నమాట. సో అందువల్ల వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోతున్నాను. ఇక మీద రెగ్యులర్గా వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి. డైలీ చూస్తూ నా వీడియోస్ని సపోర్ట్ చేయండి. నా ఛానల్ మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. బ్లాగ్లోకి వచ్చేస్తే నేను రెగ్యులర్గా చేసుకుంటానండి. ధనియాల పొడి, జీలకర్ర పొడి అనేది ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. ఎప్పుడైపోతే అప్పుడు చేసేసుకుంటాను. అవి ఏంటంటే డ్రై రోస్ట్ చేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ చేసేసుకోవడమేనండి. అంటే నేను రెగ్యులర్గా కర్రీస్లోని అన్నిట్లో యూజ్ చేస్తాను కదండి ధనియాల పొడి, జీలకర్ర పొడి అనేది మస్ట్ అండ్ షుడ్గా చేసుకొని ఉంచుకుంటాను అనమాట. ఎప్పుడైపోతే అప్పుడు చేస్తాను. ఎక్కువ క్వాంటిటీలో చేయనండి, ఎందుకంటే ఎక్కువ రోజులున్నా మళ్ళీ వాసనలా వస్తాయి కదా. సో అందువల్ల నేనైతే కొంచెం క్వాంటిటీలోనే చేసుకుంటాను. అయిపోయిన తర్వాత మళ్ళీ చేసుకుంటాను అనమాట. సో ఈ మధ్య హెల్త్ కొంచెం డిస్టర్బ్ అవ్వడం వల్ల చేయలేకపోతున్నాను అనమాట వర్క్ అన్నది. దట్టు సమ్మర్ కూడా చాలా ఎక్కువగా ఉంది కదండి, వేడి వల్ల అస్సలు అయితే ఉండలేకపోతున్నాం. మొన్న వర్షం పడిందనమాట, అందుకే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి వెంటనే అయితే క్యాప్చర్ చేశానండి. చల్లగా ఉంటే హాయిగా ఉంటుంది కదండి, వేడి భరించలేకపోతున్నామండి. ఈ ఫీవర్ వల్ల అస్సలు చాలా వీక్గా, అసలు లేవలేక, ఇంట్లో పని చేసుకోలేక చాలా ఇబ్బంది పడ్డానండి. కొంచెం ఇప్పుడు సెట్ రైట్ అవుతుంది. సో వర్క్లోకి వచ్చేస్తున్నాను నేనైతే అలా నెమ్మదిగా. అంటే మనం వర్క్ చేసుకుంటూ ఉంటుంటే మనం ఆ హెల్త్ ఇష్యూని కూడా మర్చిపోతాం అనమాట. ఒంట్లో స్టామినా ఉన్నంత వరకు చక్కగా చేసేసుకుంటాను అనమాట. ఇంట్లో ప్రతి వర్క్ అనేది పర్ఫెక్ట్గా చేసుకుంటాను నీట్గా. ఆ తర్వాత ఇవైతే రెడీ చేసుకొని బాక్స్లో పెట్టేసుకొని ఉంచుకుంటాను. ఎప్పుడైపోతే అప్పుడు మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటానండి. సో అందుకనేసి ఒంట్లో కొంచెం ఓపిక వచ్చింది కదా, చేసేసుకుందాం కదా అనేసి మొన్న తెచ్చుకున్నాం అనమాట ధనియాలు, జీలకర్ర. అవి మంచిగా డ్రై రోస్ట్ చేసేస్తాను. డ్రై రోస్ట్ చేసి అవి ఏంటంటే కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ చేసేసుకోవడమే. మిక్సీ కన్నా దీంట్లోనైతే మంచి ఫైన్గా పౌడర్ అవుతుందండి. ఈ బ్లెండర్ మాత్రం భలే యూజ్ అవుతుందండి. ఎంత హ్యాండీగా ఉంటుందో తెలుసా అండి. మీకు ఇదివరకు వ్లాగ్స్లోనే చెప్పాను. నాకేంటంటే అలా తీసేసి వెంటనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనగా గబుక్కుమని గ్రేప్ జ్యూస్ తాగాలి, వీక్గా ఉంది ఆ టైంలో అన్నప్పుడు చక్కగా చేసుకోవడానికి భలే ఉంటుంది తెలుసా అండి. చాలా హ్యాండీగా ఉంటుంది. వెంటనే తీసుకొని చేసేసుకోవచ్చు అనమాట. కానీ ఇది ఎంత కేర్ఫుల్గా వాడుకుంటున్నా నాకు ఎందుకో వైర్ అలా కట్ అయిపోయిందండి. దాన్ని చిన్న టేప్ అనేది స్టిక్ చేసేసాను. అది అలా జాగ్రత్తగా వాడుకుంటున్నానండి. చాలా బాగా యూజ్ అవుతుందండి. చాలా తక్కువ కాస్టే 1500 ఎంతకో తీసుకొని ఒక 2-3 ఇయర్స్ అవుతుంది. చాలా బాగా యూజ్ అవుతుందండి, మంచిగా వర్క్ అవుతుంది. కానీ ఏంటంటే మనం కంటిన్యూస్గా వేసి ఉంచకూడదు. ఆఫ్ చేసి ఆన్ చేసి యూజ్ చేసుకుంటే చాలా రోజులు వస్తుంది అనమాట. ఈరోజు మీ అందరికీ ఒక స్పెషల్ రెసిపీ అనేది చెప్దాం అనుకుంటున్నాను. మీరు అరటికాయతోటి ఫిష్ ఫ్రై చేశారా? అరటికాయ చేప ముక్కలు ఫ్రై అంటారండి దీన్ని. చాలా బాగా వచ్చిందండి. నేను ఎంత టేస్టీగా మంచిగా ఎంజాయ్ చేస్తూ తిన్నామండి నిజంగాను. ఫీవర్ వచ్చి నోరంతా అదోలా అయిపోయిందండి. ఇది ఫ్రై చేసుకొని తినేసరికల్లా నిజంగా ఫిష్ తిన్న ఫీలింగ్ అయితే కలిగింది, నిజంగా చెప్తున్నాను. అంటే ఎవరైతే వెజిటేరియన్స్ ఉంటారో వాళ్ళకైతే భలే యూజ్ అవుతుందండి ఈ కర్రీ అయితే మాత్రం. ముందుగా ఏంటంటే అరటికాయని వాటర్లో కొంచెం ఉప్పు వేసుకొని చేప ముక్కల్లా కట్ చేసుకోవాలండి. అవి ఉప్పు వేసుకున్నాం అనుకోండి మనకి అరటికాయ అనేది కలర్ చేంజ్ అవ్వదనమాట. సో అదొక టిప్ అనమాట. మనం అరటికాయని కట్ చేసుకొని వాటర్లో సోక్ చేసి ఉంచుకున్నాం కొంతసేపు. ఆ తర్వాత ఏంటంటే ఒక ప్లేట్ తీసుకోవాలి. ప్లేట్లోనే మనం మిక్చర్ అంతా ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా ఏం చేశానంటే ఒక 1.5 స్పూన్ కారం వేసాను, ఒక 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ఏమో పసుపు వేసాను. తర్వాత ధనియాల పొడి 1 స్పూను, గరం మసాలా 1 స్పూను, జీలకర్ర పొడి, చాట్ మసాలా ఇవన్నీ వేసుకున్నాను. దాంతోపాటు ఏంటంటే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే శనగపిండి, వరిపిండి, సూజీ అండి. ఈ అంతా మిక్చర్ చాలా టేస్ట్ని ఇస్తుందండి. ఈ రెసిపీకి అయితే మాత్రం నేను ఎప్పుడు శనగపిండి తీసుకుంటున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను అనమాట శనగపిండి అన్నది. దాంతోపాటు ఒక 2 టేబుల్ స్పూన్స్ వరిపిండి కూడా వేసుకోవాలండి. ఒక 1.5 స్పూను సూజీ కూడా వేసుకోవాలి. మొత్తం ఇదంతా వాటర్ వేయకుండా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. చాలా టేస్టీగా నేను చెప్పిన మెజర్మెంట్లో మీరు ట్రై చేయండి. ఒక్క అరటికాయ తీసుకున్నాను,
ఒక అరటికాయ నాకు ఎంత బాగా అయింది తెలుసా అండి. దానికి సరిపడా మనం ఈ పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ మనం అది వాటర్లో ఉంచడానికి కారణం కూడా మీకు చెప్తాను. ఇది ఇప్పుడు ఈ పౌడర్లోకి కొంచెం సూజీ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 1.5 స్పూన్ సూజీ కూడా వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా కలుపుకోవాలండి. వాటర్ వేయకుండా కలపాలి, గుర్తుపెట్టుకోండి. చాట్ మసాలా, గరం మసాలా, తర్వాత ఏంటంటే జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు, వరిపిండి, శనగపిండి, సూజీ అన్నమాట. ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఇష్టపడితే ఇంకా స్పైసీగా కావాలనుకున్న వాళ్ళైతే మిరియాల పొడి కూడా వేసుకోండి. చాలా స్పైసీగా వస్తుంది. అంటే నాకు కొంచెం ఎక్కువ అయిపోతుందేమో, దగ్గుగా ఉంది కదా, వద్దులే అన్నట్టుగా నేను స్కిప్ చేసేసాను మిరియాల పొడి అనేది. చాలా బాగుందండి రెసిపీ అయితే మాత్రం. వెజిటేరియన్ తిన్న వాళ్ళకైతే ది బెస్ట్ అనే చెప్పుకోవచ్చు. చేప ముక్కలు తిన్న ఫీలింగ్ అయితే కలిగిందండి నిజంగాను. వెంటనే వేడి అలా తినేసరికల్లా చాలా బాగా అనిపించింది తెలుసా అండి. ఇప్పుడు ఏంటంటే మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ వాటర్లో ఉన్న ముక్కలన్నీ ఇందులోని డిప్ చేసుకోవాలి. మొత్తం ఒక్కొక్క ముక్క తీసుకొని దానికి ఏంటంటే నాకు కారం సరిపోలేదా ఏమో అనిపించి కొంచెం కారం అయితే యాడ్ చేసుకున్నానండి. అంటే కలర్ మంచిగా రావాలి కదా అన్నట్టుగా. అప్పుడు ఏంటంటే ఒక్కొక్క పీస్ తీసుకుంటాం. దాని మీద మొత్తం పౌడర్ అన్నది 2 సైడ్స్ ఫ్లిప్ చేసుకుంటూ పౌడర్ని అప్లై చేయాలన్నమాట. వాటర్లో ఉంచడానికి కారణం ఏంటంటే ఇప్పుడు చెప్తానన్నాను కదండి, వాటర్లో ఉంచి మనం తీసాం అనుకోండి ఈ పిండి అనేది బాగా పడుతుంది అనమాట. దానికి ఈ పిండి పట్టిందంటే మనం వేయించుకోవడానికి బాగుంటుంది. ఎందుకంటే ఇది వాటర్లో మనం కలపట్లేదు కాబట్టి. ఇప్పుడు ఏంటంటే ఈ పీసెస్కి మంచిగా ఈ పౌడర్ అంతా ఎక్కించేస్తాం కదా, ఇంకో ప్లేట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదంతా మంచిగా పీసెస్కి బాగా పట్టేంత వరకు మినిమం ఒక 15 మినిట్స్ అట్టే పెట్టి అంటే పక్కన పెట్టేసి ఉంచేసేయాలండి. ఎందుకంటే ఈ పీసెస్కి మనం ఆల్రెడీ ఈ పీసెస్ని ఉప్పు నీటిలో సోక్ చేసి ఉంచాం కదా, సో మంచిగా పడతాయి అన్నమాట. ఈ పౌడర్ అంతా బాగా పట్టాలి దానికి. ఈ పౌడర్ వల్లే అరటికాయ టేస్ట్ అనేది చాలా చేంజ్ అవుతుంది అనమాట. చాలా మంచి రెసిపీ. నేను కూడా ఎక్కడో చూసిందే, చాలా టేస్టీగా వచ్చింది. ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను కానీ ఎంత బాగా తెలుసండి. సూజీ టేస్ట్, వరిపోయిన టేస్ట్, శనగపండు టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుందండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. మొత్తం అన్ని పీసెస్కి అలా మొత్తం అంతా ఎక్కించేసుకుంటే ఇలా ఏం చూసారా, అచ్చం ఫిష్ పీసెస్లా ఉన్నాయి కదండి. ఎగ్జాక్ట్గా ఆ ఫిష్ పీసెస్ ఎలా ఫ్రై చేసుకుంటామో అదే విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. వీటికి బాగా పట్టించి ఒక 1/2 an hour 15 minutes పక్కన పెట్టి ఉంచుకున్నాం అనుకోండి, బాగా పిండి పడుతుంది అనమాట. ఇప్పుడు ప్యాన్ మీద ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఈ పీసెస్ అన్నీ వేసుకొని చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి. ఎందుకంటే ఈ పిండి అనేది బయటికి రాకుండా చాలా కేర్ఫుల్గా మనం వీటిని ఫ్రై చేసుకోవాలంటే షాలో ఫ్రైయే, డీప్ ఫ్రై కాదండి, షాలో ఫ్రై చేసుకోవాలి. అంటే ఫస్ట్ ఇటు మంచిగా వేగిపోయిన తర్వాత నెక్స్ట్ ఫ్లిప్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు రెగ్యులర్గా నేను చేసే అరటికాయ చక్రాల్లాగే, కానీ దీంట్లో మనం యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఒక్కసారి మీరు ట్రై చేయండి, మళ్ళీ మీరు చేసుకొని తప్పకుండా తింటారు. ఎంత బాగుంది తెలుసండి. చూడడానికి కూడా మనకి ఫిష్ పీసెస్ లాగే అనిపించాయి కదా, అంటే మనం కట్ చేసే విధానం కూడా అలాగే ఉందన్నమాట. మంచిగా చేప ముక్కల్లాగే కట్ చేసుకోవాలి. అందుకే అన్నానండి అరటికాయతో చేప ముక్కల ఫ్రై అనేసి. చాలా బాగుందండి. వెజిటేరియన్ తిన్న వాళ్ళకైతే ఎంత హ్యాపీగా కుక్ చేసుకొని తినొచ్చు. వెజ్లోని మంచి కర్రీస్ లేవని ఎవరన్నారండి. సూపర్ రెసిపీస్ ఉన్నాయి, మనం చెయ్యాలి. కానీ నాన్ వెజ్ ఎందుకు పనికొస్తుందో చెప్పండి. తింటుంటే మాత్రం ఎంత బాగుందో తెలుసా అండి. చాలా టేస్టీగా వచ్చాయి. ఎగ్జాక్ట్గా ఫిష్ పీసెస్ లాగా అనిపిస్తున్నాయి కదా. మీకు ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మాకైతే చాలా బాగా నచ్చిందండి రెసిపీ అనేది. ఎంత బాగా చాలా టేస్టీగా వచ్చింది. మీరు ఎప్పుడు చేయకపోతే మాత్రం వెంటనే ట్రై చేయాల్సింది రెసిపీ అయితే మాత్రం ఇదండి, అరటికాయతో చేప ముక్కలు ఫ్రై అనమాట. చాలా టేస్టీగా ఉంది. నేను చెప్తున్నాను కదండి, మీరు ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ మీరు చేసుకొని తింటారనమాట. అంత బాగుంది. తర్వాత ఏంటంటే దీంతోపాటు నేను ఎర్ర కందిపప్పుతోటి మసాలా కర్రీ చేశానంటే దాల్ కర్రీ చేశానండి. రెగ్యులర్గా పప్పు అనేది పప్పు టమాటా మనం కుక్ చేసుకుంటాం కదా, కొంచెం డిఫరెంట్ స్టైల్లోని ఈ ఎర్ర కందిపప్పుని తీసుకొని ఒక 1 hour అయితే దీన్ని సోక్ చేయాలండి. ఇది మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ముందు ఏంటంటే పప్పుని ఒక 1 hour నేను వాటర్లో సోక్ చేసి ఉంచుకున్నాను, మంచిగా కడిగేసి. ఆ తర్వాత బాండీ పెట్టుకొని బాండీలోని కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత
ఒక 1.5 స్పూను జీలకర్ర వేసుకొని అది చిట్పట్లాడుతున్న టైంలోనే మనం జీలకర్ర చిట్పట్లాడుతున్న టైంలోని ఉల్లిపాయలు అనేవి సన్నగా కట్ చేసేసుకొని అవి వేసేసుకోవాలి. ఉల్లిపాయ అన్నది బాగా ట్రాన్స్పరెంట్ అవ్వక్కర్లేదు, జస్ట్ వేగితే సరిపోతుంది. ఉల్లిపాయ ఏమో మంచిగా కట్ చేసేసుకొని అంటే మనం ముందే ప్రిపేర్ చేసుకోవాలి. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకొని ఉంచేసుకున్నాం అనుకోండి, అలా వెంటనే చేసేసుకోవచ్చు. కానీ పప్పు అన్నది మాత్రం ఒక 1 అవర్ మాత్రం సోక్ చేయాలి. ఎందుకంటే ఇది నేను కుక్కర్లో ఉండట్లేదు, డైరెక్ట్గా కుక్ చేస్తున్నాను కాబట్టి. సో మనం 1 అవర్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా సోక్ చేసి ఉంచుకోవాలి వాటర్లోని. ఆ తర్వాత ఏంటంటే పచ్చిమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. నేను కొంచెం క్వాంటిటీలో కుక్ చేస్తున్నాను, సో అందుకని 2 పచ్చిమిర్చి తీసుకొని చీలికల్లా కట్ చేసుకొని వేసేసాను. దాంతోపాటు అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు కూడా వేసుకొని, వెల్లుల్లి అనేవి మనం గుడ్డుల్లో వలుచుకొని అవి కట్ చేసుకొని వెల్లుల్లి తరుగు, అల్లం తరుగు కూడా వేసేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అవసరం లేదండి. ఆ వెల్లుల్లి అల్లం అన్నది తరుగు అంటే చిన్న పీస్గా కట్ చేసుకొని వేసుకొని, దాని తర్వాత అది వేగుతున్న టైంలోని టమాటా ముక్కలు వేసుకోవాలండి. మనం ఇది డిఫరెంట్ స్టైల్ అనమాట. మనకి ఎలా అంటే రెగ్యులర్గా పప్పు టమాటా కుక్ చేసుకుంటాం కదా, అలా కాకుండా ఇది కొంచెం స్పైసీగా మసాలా దాల్ కర్రీ అనమాట. చాలా బాగుంటుంది. ఇది మంచిగా వేగుతున్న టైంలో మనం ఉప్పు, కారం, తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, దాంతోపాటు కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలండి. అదంతా మొత్తం ఈ మసాలా అంతా దగ్గరగా అయ్యేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఆల్రెడీ మనం పప్పు సోక్ చేసి ఉంచుకున్నాం కదా, ఆ పప్పు అనేది వచ్చేసారా ఇలా విడుతుంది అనమాట. మనం ఇంత 1 అవర్ సోక్ చేసాం కాబట్టి కొంచెం విడిపోతుంది పప్పు అనేది. బాగా నానితే మనకు త్వరగా ఉడికిపోతుందండి, అందుకోసం నానబెట్టమని చెప్పాను. ఆ పప్పుని ఏంటంటే మనం ఇది ఆల్రెడీ వేగిపోయింది కదా, దీంట్లో నా పప్పుని అయితే యాడ్ చేసేసుకుంటాం. అంటే డైరెక్ట్గా కుక్ చేస్తున్నాను కదా, సో అందువల్ల మనం సోక్ చేసుకుంటే త్వరగా బాయిల్ అయిపోద్ది అనమాట మనకి. ఎర్ర కందిపప్పు అనేది హెల్త్ వైజ్ చాలా మంచిదండి. మనం రెగ్యులర్గా యూజ్ చేసుకున్న కందిపప్పు కన్నా ఎర్ర కందిపప్పు అనేది హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయండి. చాలామంది ఇష్టపడరు. ఈ విధంగా కుక్ చేసి పెట్టండి, తప్పకుండా నచ్చుతుంది వాళ్ళకి. అప్పుడు ఏంటంటే మంచిగా ఈ పప్పు అనేది వేయించుకుంటాం అనమాట. మంచిగా వేగిపోయిన తర్వాత దీంట్లో మనం నార్మల్ ప్లెయిన్ వాటర్ వేయకూడదు, కొంచెం హాట్ వాటర్ వేయాలండి. ఎందుకంటే త్వరగా ఉడికిపోతుంది పప్పు అన్నది. తర్వాత సరిపడా సాల్ట్ కూడా వేసేసాను. మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ ఉంటే ఆమ్చూర్ పౌడర్ వేసుకోండి. ప్రజెంట్ అయితే నా దగ్గర ఆమ్చూర్ పౌడర్ లేదు కాబట్టి నేను కొంచెం చింతపండు రసం వేసుకున్నాను, అంటే చిన్న పులుపు కోసం. మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, వేడి నీళ్ళు వేసుకోవాలని. నేను కొంచెం వేడి నీళ్ళు కెటిల్లో బాయిల్ చేసి వేడి నీళ్ళు వేసుకున్నాను, అని సరిపడా ఆ పప్పు ఉడకడం కోసం అనమాట. ఇప్పుడు ఏంటంటే సిమ్లో పెట్టుకొని, చెప్పాను కదా నా దగ్గర ఆమ్చూర్ లేదు, సో అందువల్ల చింతపండు రసం వేసాను. దాంతోపాటు కొంచెం గరం మసాలా పౌడర్ వేసాను. ఆ తర్వాత మీరు మొత్తం అంతా బాయిల్ అవుతున్న టైంలో కొంచెం కొత్తిమీర వేసుకోండి. దాని తర్వాత ఏంటంటే కొంచెం నెయ్యి వేసుకొని దించేస్తే సూపర్ యమ్మీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడితోనైతే నా వీడియో మంచి వ్లాగ్తో మీ ముందుంటాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. వెంటనే దాల్ కర్రీ ట్రై చేయండి, ఎలా వచ్చింది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.